వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లో దేవరా 2 కూడా యాడ్ అయింది. ఫస్ట్ పార్ట్ తోనే 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వెయిటింగ్ కి ఎన్టీఆర్ ఇచ్చిన అప్డేట్ ఇంకాస్త క్రేజ్ యాడ్ చేసింది. దేవరా 2 స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, అసలు దేవరా 2 ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందో, ఎన్టీఆర్ ఇచ్చిన అప్డేట్ ఏంటో చూసేద్దాం. దేవరా సక్సెస్ అయింది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసింది టీం. అయితే ఇప్పటికే దేవరా 2 పనులు స్టార్ట్ అయ్యాయని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరిప్పుడు దేవరా 2 ఏ స్టేజ్ లో ఉంది, అసలు దేవరా 2 ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుంది అన్న ఫ్యాన్స్ డౌట్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఎన్టీఆర్. దేవరా 2 సెట్స్ మీదకెళ్లేది నెక్స్ట్ ఇయర్ అని కన్ఫర్మ్ చేసేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేవరా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ దేవరా 2 మీద ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ లోని మ్యాసివ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో అదరగొట్టిన కొరటాల ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ లో అంతకు మించి చూపించాల్సి ఉంటుంది. అందుకే నిదానంగా టైం తీసుకుని పకడ్బందీగా దేవరా 2ని రెడీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే స్టోరీని రెడీ చేస్తున్న కొరటాల నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవరలో జస్ట్ వర క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారని, అసలు కథంతా సెకండ్ పార్ట్ అని, స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య, తారక్ జాన్వీల మధ్య లవ్ స్టోరీ సంగతి ఇదంతా సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని యూనిట్ ఆల్రెడీ రివీల్ చేయడంతో సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దేవర నిజానికి అనుకున్న టైం కన్నా లేట్ గా స్టార్ట్ అయింది. కొరటాల స్టోరీ కరెక్షన్స్ చేయాల్సి రావడంతో టైం పట్టింది. కానీ ఈసారి దేవరా 2కి అలా కాకుండా ముందే అన్ని ఫుల్ ప్లెజ్డ్ గా రెడీ చేసుకున్న తర్వాతే సెట్స్ మీదకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు టీం. దేవరా తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి, ఈ భారీ సినిమాల తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఆ అంచనాల్ని రీచ్ అయ్యేలా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని దేవరా 2ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారు కొరటాల ఎన్టీఆర్. అందుకే నెక్స్ట్ ఇయర్ మొదలుపెట్టి 2027కి సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని షెడ్యూల్ చేసుకుంటున్నారు. వీడిపోతే వాడు, వాడిపోతే ఇంకొకడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో లిస్ట్ లో జాయిన్ అయిపోతున్నారు. కానీ దాదాపు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాని మాత్రం ఇంకా జస్ట్ హీరోగానే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈసారి మాత్రం నాని తనని వేరే చోట చూడాలని డిసైడ్ అయ్యారు. అందుకే హీఈస్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బిగ్. ఇంతకీ అదేంటి? 15 ఏళ్లు హీరోగా చేయడం ఒకెత్తు, దసరా తర్వాత నాని కెరియర్ ఒకెత్తు. దసరా మూవీతో నాని కెరియర్ లో ఒక మెట్టెక్కారు. అయితే ఆ మెట్టు స్టార్ హీరో అవడానికి ఇంకా దూరంలోనే ఉంది. కానీ ఈసారి నాని ప్లాన్ చేసుకుంటున్నారు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే తన అప్కమింగ్ మూవీస్ రెండింటినీ సంథింగ్ బిగ్ గా రెడీ చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఉన్న నానికి కంప్లీట్ డిఫరెంట్ గా చూడబోతున్నారు. నాని హిట్ 3 రిలీజ్ కాబోతోంది. హిట్ సిరీస్ లో థర్డ్ సీక్వెల్ చేస్తున్నారు నాని. అయితే హిట్ నుంచి ఇంతకు ముందొచ్చిన సినిమాల కంటే సంథింగ్ బిగ్ గా రాబోతోంది హిట్ 3. ఇప్పటికే అర్జున్ సర్కార్ గా నాని తనను తాను సాలిడ్ యాక్షన్ తో ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు. టీజర్ తోనే విధ్వంసం సృష్టించిన నాని చూడాల్సింది చాలా ఉందంటూ తనలోని అగ్రెషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. హిట్ 3ని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో May 1న మ్యాసివ్ రిలీజ్ చేస్తున్న నాని ఈ సినిమాతో సాలిడ్ హిట్ మీద కన్నేస్తున్నారు. నాని కెరియర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు బ్రేక్ ఇచ్చి కెరియర్ లో బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా శ్రీకాంత్ వోదలతో చేసిన దసరా మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న నాని ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. నాని కెరియర్ లో నెవర్ బిఫోర్ లుక్ లో ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన నాని ప్యారడైజ్ మూవీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది అంటున్నారు. మ్యాడ్ ఎనర్జీతో ప్రతి సీన్ ఆడియన్స్ కి హై ఇచ్చేదిగా ఉంటుందంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ద ప్యారడైజ్ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ, స్పెయిన్, ఇంగ్లీష్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నాని.
ఈ సినిమాలతో నాని చాలా కాలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్న బిగ్ సక్సెస్, స్టార్ హీరోల లిస్ట్ లో యాడ్ అయ్యే సాలిడ్ కలెక్షన్ స్టామినా వస్తుందని అంచనా వేస్తున్నారంతా. తన సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక షాకింగ్ స్టేట్మెంట్లతోనూ కాంట్రవర్సీలతోనూ కావాల్సినంత హైప్ క్రియేట్ చేసుకునే రామ్ గోపాల్ వర్మ ఇక నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటారో అలాంటి సినిమాలే చేస్తానని 2 నెలల క్రితం కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా కోసమే ఈ స్టంట్లన్నీ అనుకున్నారు జనాలు. కానీ ఆర్జీవి మాత్రం సీరియస్ గానే డిసైడ్ అయినట్టున్నారు. తన పాన్ ఇండియా మూవీని నిజంగానే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు శివ, క్షణక్షణం, కంపెనీ, రంగీలా, సత్య లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత నుంచి మొన్నటి వరకు అర్థం పర్థం లేని సినిమాలు, అడల్ట్ సినిమాలు చేస్తూ 10 ఏళ్ల నుంచి ఆడియన్స్ నుంచి ట్రోలింగ్ ఫేస్ చేశారు. కానీ ఈసారి మాత్రం అలా కాదని, ఈసారి మారిపోయాను అని, పాన్ ఇండియా లెవెల్లో అందరూ గర్వపడేలా సినిమా చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇదంతా స్టంట్ అనుకున్నారు జనాలు. కానీ వర్మ సీరియస్ గానే ఆ సినిమా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నా ఉద్దేశంలో చాలా కొత్త వర్మని చూస్తారు. అంటే అది నాకు నేనే పగల్బాలు పలుకున్నట్టు మీరు అనుకున్నా కూడా నాకు ఓకే. కానీ నా ఉద్దేశంలో షాక్ అవుతారు ఆ సినిమా చూసి. ఆల్కహాల్ కిక్లో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తూ తనలోని మంచి డైరెక్టర్ ని చంపేశానన్న వర్మ ఈసారి మాత్రం సీరియస్ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. పాన్ ఇండియా ఆర్టిస్టులతో పాత వర్మ స్టైల్లో సాలిడ్ మూవీని చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసిన వర్మ ఇప్పుడు ఆ మూవీ పనుల్ని ఫుల్ స్పీడ్ లో కంటిన్యూ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ తన కెరియర్ లో కమ్బ్యాక్ మూవీ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తన పాన్ ఇండియా మూవీ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు వర్మ. ఈ సినిమాతో పాటు వర్మ ప్రస్తుతం తన సినిమా శారీని ప్రమోట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో సోషల్ మీడియా ఇష్యూస్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని శారీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. శారీ మూవీ రిలీజ్ అయ్యాక ఫుల్ ప్లెజ్డ్ పాన్ ఇండియా మూవీ మీదే కాన్సంట్రేట్ చేయబోతున్నారు వర్మ. మరి తన అప్కమింగ్ మూవీ మీద ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్న వర్మ ఆడియన్స్ ని ఎంత మాత్రం రీచ్ అవుతారో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ యావరేజ్ మూవీస్ తో కంటిన్యూ అవుతున్న సల్మాన్ ఖాన్ బిగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సికందర్ తో ఆ సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి రిస్క్ చేసి మరి ఆదివారం సినిమా రిలీజ్ చేశారు సల్మాన్ ఖాన్. మరి సల్మాన్ అనుకున్నట్టు సక్సెస్ అయిందా? మళ్లీ సినిమా కెరీర్ కి జర్క్ ఇచ్చిందా? సల్మాన్ ఖాన్ వరుసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందిపుచ్చుకోవడం లేదు. రకరకాల క్యారెక్టర్లతో ఆడియన్స్ ముందుకొచ్చినా అసలు సల్మాన్ కి హిట్ మాత్రం రావడం లేదు. అయితే ఈసారి సికందర్ తో సక్సెస్ వస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సల్మాన్. అదే ధైర్యంతో రంజాన్ సీజన్ లో సినిమా రిలీజ్ చేశారు. ఆదివారం సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్లు తగ్గుతాయన్న చర్చ జరిగినా అదేం పట్టించుకోకుండా సినిమా రిలీజ్ చేశారు సల్మాన్. అయితే 3 రోజులకు 75 కోట్లు రాబట్టిన సికందర్ సల్మాన్ ఖాన్ కి జర్క్ ఇచ్చింది. ఆదివారం ఓపెనింగ్ డేతో పాటు సోమవారం కలెక్షన్లు బాగానే రాబట్టింది సికందర్ మూవీ. అయితే మంగళవారానికి ఫుల్ గా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. మరోసారి సల్మాన్ తన కెరియర్ లో బిలో యావరేజ్ టాక్ అందుకున్నారు. నిజానికి సల్మాన్ ఖాన్ వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. బిగ్గెస్ట్ హిట్ కోసం కొన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. దీనికోసం సౌత్ కథల్ని, సౌత్ డైరెక్టర్లని అప్రోచ్ అయ్యారు. వాళ్లతో సినిమా చేశాక కూడా సక్సెస్ కొట్టలేకపోయారు సల్మాన్ ఖాన్. సికందర్ లో సౌత్ డైరెక్టర్ మురుగదాస్, సౌత్ హీరోయిన్ రష్మిక, సౌత్ విలన్ సత్యరాజ్ ఇలా అందరూ సౌత్ వాళ్లే అయినా సరే వర్కౌట్ కాలేదు. సౌత్ వాళ్ళు బాలీవుడ్ సినిమాల్ని చూడడం లేదంటూ మొన్నీ మధ్య కామెంట్ చేసిన సల్మాన్ ఖాన్ రొటీన్ సినిమాలు చేస్తే జనాలు చూడరు అని, ఇంట్రెస్టింగ్ కథల్ని ఆడియన్స్ కి చెప్పాలని స్టేట్మెంట్ ఇచ్చారు. తీరా సికందర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో సల్మాన్ ఖాన్ ని ఈసారి మంచి సినిమా చేయమంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. మరి భారీ సక్సెస్ కొట్టాలన్న సల్మాన్ కోరిక ఎప్పుడు తీరుతుందో ఏంటో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ అనిల్. పెద్ది గ్లిమ్స్ పై ఇంట్రెస్టింగ్ క్లారిటీ. జాట్ నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్, లాస్ట్ స్టేజ్ కి మిరాయ్ షూటింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీని మెక్సికోలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు సందీప్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ పాటను పాడించేందుకు రెడీ అవుతున్నారు. మాస్టర్, మృగరాజు తర్వాత మెగాస్టార్ మరోసారి సింగర్ లా మారబోతున్నారు. పెద్ద గ్లిమ్స్ విషయంలో ఉన్న డౌట్స్ కి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన క్రేజీ సౌండింగ్ ట్రాక్ తోనే గ్లిమ్స్ ను ఈ నెల 6న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ మూవీ జాట్ నుంచి
ఊర్వశి రౌతేలా ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఈ నెల 10న థియేటర్స్ లోకి రానుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో హనుమాన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ మూవీలో రిషబ్ శెట్టితో పాటు మరింత మంది పాన్ ఇండియా ఆర్టిస్టులు జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. కన్నడ స్టార్ రిషబ్ హనుమంతుడిగా పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న మిరాయ్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నేపాల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. మ్యాడ్ స్క్వేర్ లాంటి క్రేజీ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న సంగీత్ శోభన్ తో నిహారిక కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ప్రదీప్ మాచిరాజు, దీపిక కాంబినేషన్ లో ఈ నెల 11న థియేటర్లలోకి వస్తున్న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. రంజిత్, అప్సరా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజెస్ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. క్యాథరిన్, మహేష్, శ్రీరామ్ లీడ్ రోల్స్ లో విఎన్ ఆదిత్య రూపొందిస్తున్న ఫనీ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు. ఈ సినిమా ఆదిత్య అంటే అర్థం సూర్యుడు. ఇక్కడ పగలు ఉంటాడు, తర్వాత అమెరికాలో రాత్రి ఉంటాడు. అంటే మన రాత్రి అక్కడ ఉంటాడు. చైనాలో ఒక టైంలో ఉంటాడు, కొరియాలో ఒక టైంలో ఉంటాడు. ఇన్ని చోట్ల సూర్యుడు ఉంటాడు. అన్ని చోట్ల సినిమా చూసేటట్టు అన్ని భాషల్లో తీశాడు. అంతేనా? సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.